రామోజీరావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు రూపర్ట్ మర్దోగ్గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా, మీడియా బారన్గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీరావు మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకొని విశాఖపట్నం నుంచి ఈ పత్రిక ప్రచురణను ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేదే అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్ళారు. 1983లో ఉషా కొరియన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాదుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టూడియో 2000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ స్టూడియోలో 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. ఈ స్టూడియో 1996లో ప్రారంభమైంది. ఇక్కడ ఏకకాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించవచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. ప్రతి ఏటా దేశం, ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు. భారతదేశంలో ప్రాంతీయ ఛానల్ను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీరావు. నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ నుంచి మంచి నెట్వర్క్ను కలిగి ఉంది. దీంతోపాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీరావు సంపాదించుకున్నారు. మీడియా, జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్తో సత్కరించారు. దీనికి ముందు 1985లో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం, 1998లో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు, 2000లో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం, జాతీయ చలనచిత్ర పురస్కారం, 2004లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలో 2020లో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం, అనేక పనులు చేయించారు. దీంతోపాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు. రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్టు, తెల్లటి ప్యాంటు, తెల్లటి షూ వేసుకుంటారు. ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు. దాదాపుగా 12 టీవీ ఛానల్స్, తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు.